హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మా కన్నయ్యకి వాళ్ళ డాడీ వాటర్ మిలన్ జ్యూస్ తోటి ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నారనమాట. ఇవాళ మా కన్నయ్య ఊరికే బయట ఐస్ క్రీమ్స్ అడుగుతున్నాడు. సౌండ్ వచ్చిందంటే ఉరుకుతున్నాడు బయటకి. అందుకని వాళ్ళ డాడీ ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాడు. ఇంకా వాడేమో అప్పుడు కొంచెం చిన్న చిన్న బైట్స్ తింటున్నాడు అనమాట. కొంచెం బయట ఐస్ క్రీమ్స్ అంత బాగుండట్లేదు కదా, ఊరికేనే ఐస్ క్రీమ్ తినంగానే దగ్గొచ్చేస్తుంది తొందరగా. అట్లనే వాళ్ళ డాడీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో వీడియోలో చూసిండనమాట, ఏదో వీడియోలో చూసిండంట. అందుకనైతే ఆ పీసెస్ కట్ చేస్తున్నాడు వాటర్ మిలన్వి. నేను చేస్తా అంటే అయితే నాకు ఇస్తలేరు. నేను తొందరగా చేసి ఫ్రిడ్జ్లో పెడతా, తొందరగా అయిపోతుంది అంటే కాదని అంటున్నారు. వాళ్ళిద్దరే చేసుకుంటారంట ఐస్ క్రీము. కాకపోతే చేసిన తర్వాత నాకు ఇస్తారంట. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయినా. ఇంకా ఇద్దరు కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. కానీ కింద ఫ్లోర్ అంతా ఎంత గలీజ్ చేస్తున్నారంటే ఇద్దరు అంత గలీజ్ చేసి పెట్టేసినారు. పని కొంచెం, అంత గలీజ్ మాత్రం ఎక్కువ చేసేసారు. దాని జ్యూస్ అంతా కింద వేసారు. అదంతా కంప్లీట్ అయినాక చూసుకోవాల్సింది ఇల్లు మొత్తం ఇట్లా అంటుకుపోయిందనమాట. మొత్తం క్లీన్ చేసినాక అప్పుడు కొంచెం నీట్గా అనిపించింది నాకైతే. నేను తొందర చేస్తా అంటే అయితే నాకు ఇస్తలేరు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ చేస్తున్నారు అనమాట. ఆఫ్ అనమాట. వాటర్ మిలన్ కట్ చేసిరు. ఇంకా మిక్సీ పట్టమంటే అయితే నాకు పట్టనీకి రాదు, నేను బట్టను పట్టి అన్నారు. వాళ్ళు మొత్తం మీరే చేస్తారు కదా అన్నారు కదా అంటేనేమో అట్లా వినలేరు. ఇంకా సరే అని చెప్పేసి మిక్సీ జార్ అయితే తెచ్చిచ్చిన. ఆ పీసెస్ మిక్సీ జార్లో వేసి కొంచెం షుగర్ అయితే వేసిండనమాట. 1 స్పూన్ దానిపైన కొంచెం వేసిండనమాట. ఎక్కువ స్వీట్ ఉందన్నమాట వాటర్ మిలన్. అప్పటికి కూడా ఇంకా అది ఎక్కువనే స్వీట్ అయ్యింది. కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ తక్కువ చేసుకుంటే బాగుంటుంది కదా. వీళ్ళు కొంచెం ఎక్కువనే వేసేసారు. ఇంకా జ్యూస్ అయితే పట్టిన. యాక్చువల్లీ ఇదైతే వడవస్తాం కదా, అట్లా పోయకుండా ఉండాల్సింది. ఎందుకంటే మంచిగా కొంచెం చిన్న పీసెస్ ఉన్నాయి అట్లనే పోయమంటే పోయలే. గింజలు కూడా అంతా పోయినాయి. కాకపోతే అట్లనే చాయ్ జాలతోనైతే వడబడుతున్నాడు అనమాట. మా కన్నయ్య కింద ఉండి క్లాప్స్ కొడుతున్నాడు, ఐస్ క్రీమ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ అని చెప్పి. ఇంకా నేనేమో వీడియో తీసుకుంటూ ఉన్నా. నేను ఇంకా దాన్ని కనీసం వాళ్ళకి వడబట్టడానికి కూడా వస్తలేదు. మిక్సీ అలా పోస్తున్నారు తీసేస్తున్నారు. ఇంకా లాస్ట్లో అయితే మొత్తం స్పూన్ పెట్టి కొంచెం కలపగానే ఇంకొంచెం బెటర్ అనిపించింది. తొందరగా అయితే అయిపోయింది అనమాట. అట్లా మళ్ళీ కొద్దిసేపటికి అది పీసెస్ ఎక్కువ ఉందని అంటే మళ్ళీ మిక్సీ పట్టించిన. దాన్ని కొద్దిసేపటికి ఇట్లా పైన వాటర్లా వేరుకున్నాక అప్పుడు మళ్ళీ జాలీలో పోసి ఉడబట్టింది అనమాట. నేను అట్లనే పని మా కిచెన్ చూపిద్దామని కిచెన్ అయితే ఇట్లా చూపిస్తున్నా. నేను కిచెన్ చాలా చిన్నది ఉంటుంది. ఒక మనిషి మాత్రమే నిలబడి వంట చేయగలుగుతారనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఉండాలంటే మాత్రం ఒకరే ఉండి చేయాలి, అంతే సరిపోతుంది కిచెన్. ఇంకా ఫైనల్లీ అయితే 3 గ్లాసెస్ అనమాట. కన్నయ్యకి ఒకటి, వాళ్ళ డాడీకి ఒకటి, నాకొకటి. కన్నయ్యకి అది జ్యూస్ ఎట్లుంది తాగి చూడమని అయితే వాళ్ళ డాడీ తాగి చూపిస్తున్నారనమాట. మా కన్నయ్య తాగి సూపర్ ఉందని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుండు. ఫైనల్లీ అదైతే జ్యూస్ అయితే అయిపోయింది. గిన్నెనే పెట్టడానికి చూసిన మా హస్బెండ్ అయితే, కాకపోతే ఇంకా గిన్నె అందులో పట్టలేదు. అందుకనే 3 గ్లాసెస్ అలా పెట్టేసినాం. ఐస్ క్రీమ్ షార్ట్ వీడియో ఉంది, చూడండి.